బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన పడుతోంది. ఇటు నిజాం సాగర్ మండలంలో ఉధృతంగా బొగ్గు గుడిసెవాగు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వాగులో చిక్కుకున్నారు కొంతమంది. 10 మంది కార్మికులు వాగులో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఎప్పుడైతే వాగు ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టిందో బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు ఒకసారిగా దాంట్లో చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంక్ పైకెక్కి సాయం కోసం ఎదురు చూశారు. కామారెడ్డిలో నీట మునిగిన పలు కాలనీలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటను చుట్టుముట్టింది వరద. డిగ్రీ కాలేజ్ హాస్టల్ చుట్టూ వరద పోటెత్తింది. 3 అంతస్తుల భవనంలోకి చిక్కుకుపోయారు. ఏకంగా 3 అంతస్తుల భవనంలో 300 మంది స్టూడెంట్స్ చిక్కుకుపోయారు. మెదక్ జిల్లా రామాయంపేటను చుట్టుముట్టింది వరద. డిగ్రీ కాలేజ్ హాస్టల్ చుట్టూ వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో మీరు విజువల్స్లో చూడొచ్చు. 3 అంతస్తుల భవనంలో చిక్కుకుపోయారు 300 మంది విద్యార్థులు. మెదక్ జిల్లాలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు అధికారులంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ విద్యుత్ స్తంభాలు నేలకులై మెదక్ కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంటే చెప్పుకోవచ్చు. నేపథ్యం కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చాము. ఒకసారి విషయం మీరు చూడొచ్చు. అదిగోండి ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా. ఒక్కసారిగా నిర్మాణంలో బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ కార్మికులు అక్కడే ఉన్నారు. దీంతో భారీగా పోటెత్తింది వరద. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ చెప్పుకొచ్చింది ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టింగ్ అందించే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఆ నిర్మాణంలో ఉన్న ఆ బ్రిడ్జ్ దగ్గర కార్మికులు ఉన్నారు. వాళ్ళు చిక్కుకుపోయారు ఆ వరదలు. ప్రస్తుతం వాళ్ళు కాపాడండి అంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. తమని కాపాడాలంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. ఆ విశ్వాసం మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. భారీ ప్రవాహం, వరద ప్రవాహం ధాటికి ఆ ప్రవాహంలో చిక్కుకుపోయారు. మీరు చూడొచ్చు అక్కడ ఉన్న ఒక షెడ్ లాంటి నిర్మాణం. ఆ షెడ్ లాంటి నిర్మాణం నుంచి ఒక్కొక్కరు ఆ ట్యాంకర్ దగ్గరికి చేరుకున్నారు. చూడండి వాళ్ళ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చూడండి. వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడికి చేరుకున్నారు. అంటే ఆ వాటర్ ట్యాంక్ మీదకి చేరుకున్నారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే హెవీగా ఉంటుంది. దాంతోపాటు వాటర్ లెవెల్ ఇంకా అప్పుడప్పుడే పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ వాటర్ ట్యాంకర్ మీదకి చేరుకొని తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విజువల్ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వెరీ డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ వరద ఉధృతికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ అది మీరు చూస్తోంది ఒక వాగు. ఈ వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఆ వాగు రెగ్యులర్గా ప్రవహిస్తూ ఉంటుంది కదా, అలాగే అనుకున్నారు. కానీ మేము ముందే చెప్పాం, ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన ఆ అంచనాలను, ఆ హెచ్చరికలను మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇన్ఫ్యాక్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందంటూ ముందు నుంచే చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు అదిగో ఏకంగా హైవేల మీద నుంచి, ఓ మై గాడ్, హైవేల మీద నుంచి అక్కడ మీరు చూస్తే ఒక ఫ్లైఓవర్ మీద నుంచి వర్షపు నీరు, అదిగో ఒక కారు కొట్టుకుపోతుంది. కారు చూడొచ్చు, అదిగో తెలిపి వెళ్ళిపోతుంది. చూడండి పూర్తిగా ఆ బ్రిడ్జ్ కిందకు కూరుకుపోతుంది ఆ వరద ప్రవాహానికి. ఇక్కడ ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది కామారెడ్డికి సంబంధించి. రిమెంబర్ ఇప్పటి వరకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 కావస్తుంది. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం. జీపు కొట్టుకుపోతోంది, కార్లు కొట్టుకుపోతున్నాయి, పెద్ద వాహనాలు. ఇక్కడ రైల్వే లైన్ పూర్తిగా కొరుకుపోయింది. ట్రాక్ కొట్టుకుపోయి ఆ వరద ప్రవాహానికి ట్రాక్ కింద కంకర ఉంటుంది కదా, ఆ గ్రిప్గా ఉంచేందుకు ఆ కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తోంది అధికారులు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, ప్రస్తుతం ఇటు కామారెడ్డిలో ఎటువంటి పరిస్థితి ఉంది? చాలా భారీ వర్షాలు పడుతున్నాయి, ట్రాకులు కొట్టుకుపోతున్నాయి, ఇటు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, కార్మికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆ కార్మికుల పరిస్థితి ఏంటి గంగారెడ్డి? సచిన్, కామారెడ్డి జిల్లా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. కామారెడ్డి పట్టణంలో 8 కార్లు 12 బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బొగ్గు గుడిసె వద్ద ట్యాంకర్ పైన 10 మంది చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా కాలనీలన్నీ వాగులుగా తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అరగొండలో 28 సెంటీమీటర్ల వర్షం కురవడం, పూర్తిగా కామారెడ్డి వైపు ఆ నీరంతా రావడంతో
కామారెడ్డి పట్టణం అంతా జలమయమైందే చెప్పొచ్చు. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు నీట మునిగిన ఇల్లు హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగింది. దాంతో పాటు నీటి ప్రవాహానికి భారీగా వాహనాలు అయితే కొట్టుకపోయాయి. దానివల్ల ప్రజలు అస్తవ్యస్తంగా అవుతున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ టీములు కూడా అందరినీ కాపాడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై భారీగా నీరు నిలవడంతో వాహనాలని గంగారెడ్డి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆ చిక్కుకున్న 10 మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయా? ఎంతమంది రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగడం జరిగింది ప్రస్తుతం అక్కడ? సచిన్, పిట్ల మండలం ఏదైతే బొగ్గు గుడిసె వద్ద ట్యాంకర్ పైన 10 మంది ఎవరైతే చిక్కుకున్నారో వారి కోసం రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ నుండి వారిని కాపాడేందుకు అవసరమైతే హెలికాప్టర్ ను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పూర్తి స్థాయిలో వారందరినీ కాపాడుతామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర చిక్కుకున్న వారి ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలు కానీ ఆ ప్రాంతానికి ఎక్కడి నుండి కూడా 3 దారులు కూడా మూసుకుపోయిన పరిస్థితి. కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అక్కడికి రెస్క్యూ టీం అయితే అక్కడికి వెళ్లేందుకు బోట్ల ద్వారా వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ట్యాంకర్ పైన ఉన్న 10 మందిని రక్షించే తీరుతామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. దాంతో పాటు కామారెడ్డి పట్టణంలో కూడా పూర్తిగా జిఆర్ కాలనీ నీట మునిగింది. ఆ నీట మునిగిన కాలనీలన్నీ కూడా పూర్తిగా కామారెడ్డి నుండి నీరు అయితే బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్. ప్రతిదీ కూడా 10 కార్లు 12 బైక్లు కూడా కొట్టుకపోతున్న పరిస్థితి నీళ్ళ నెలకొంది. దాంతో పాటు బిక్నూరు మండలం తలమట్ల వద్ద ఏదైతే రైల్వే ట్రాక్ కూడా కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వచ్చే రైల్వే ట్రాక్ అది. ఆ ప్రాంతంలో కూడా ప్రతినిత్యం ట్రైన్లు తిరుగుతున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో ట్రాక్ కొట్టుకపోవడంతో పూర్తిగా ఆందోళనకు గురవుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఒక్కసారిగా చెరువులు నిండడం, కుంటలు నిండడంతో ఒక్కసారిగా ఆ కుంట తెగిపోవడం, కుంట పైన ఉన్న ఆ ట్రాక్ ఒక్కసారిగా ట్రాక్ నుండి నీరు కిందికి రావడంతో పూర్తిగా ఆందోళన చెందుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. రైల్వేకు మాత్రం సమాచారం అందించారు. అక్కడ ఉన్న తల్లమట్ల రైల్వే స్టేషన్ కు ట్రైన్లు రాకుండా వారి సమాచారం ఇవ్వాలని చెప్పి సమీప గ్రామస్తులు చెప్పినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉదయం 11:30 గంటల నుండి భారీగా వర్షం కురవడం, ఒక్కసారిగా 2 గంటల్లోనే 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. గంగారెడ్డి ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నించండి. కొన్ని వందల మంది ఈ వీడియోని ఇన్ఫాక్ట్ ఈ లైవ్ ని చూడడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటే పిలిపివ్వడం జరుగుతుంది, సేవ్ కామారెడ్డి. ఎందుకంటే మన తెలంగాణలో భాగం మన కామారెడ్డి ఇప్పుడు కష్టాల్లో ఉంది, ఇప్పుడు భారీ కష్టాల్లో ఉంది. అవును, నేను అంటున్న మాట వాస్తవం. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం ఈరోజు 2-3 గంటల్లోనే నమోదైందంటే అర్థం చేసుకోండి. అండ్ ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నించండి, మీ వాళ్ళకి చెప్పే ప్రయత్నించండి. ఒకసారి ఆ విజువల్ చూడండి. నా మాట మీరు నమ్మకపోతే విజువల్లో చూసే ప్రయత్నించండి. వాగులు వంకలకి ఎట్లా పొంగి పొల్లుతున్నాయో ఆ వాగులు వంకల్లోనే చిక్కుకుంటున్నారు జనం. ఇంకో పక్క ట్రాకులు కొట్టుకుపోతున్నాయి. ఎవరైనా కామారెడ్డిలో ఉంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మొత్తుకుంటున్న మార్నింగ్ నుంచి మెదక్ కామారెడ్డికి సంబంధించి పరిస్థితి బాగాలేదు, రెడ్ అలర్ట్ ఉంది. ఇటు పరిస్థితి అత్యంత దైనంగా మారుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా. అలాగే అక్కడ కార్మికులు ఎవరైనా పనిచేస్తున్నాం అంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు కమాన్ హైదరాబాద్, షో యువర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే హైదరాబాద్ యువత తలుచుకుంటే తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడం, ఇన్ఫర్మేషన్ పంపించడం పెద్ద లక్క కాదు, పెద్ద విషయం కూడా కాదు. కమాన్ హైదరాబాద్.